అమరావతి పైన కీలక నిర్ణయం దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో పూర్తి చేయాలి అని కేంద్రం నిర్ణయిస్తుంది. రాజధాని బిల్లును పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తుంది కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ. ముసాయిదా కేబినెట్ నోట్ను కేంద్ర గృహ నిర్మాణ, పట్టాభివృద్ధి మరియు న్యాయ, నీతి ఆయోగ్లకు పంపి అభిప్రాయాన్ని కూడా కోరింది కేంద్రం. త్వరగా అభిప్రాయం చెప్పాలి అంటూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అమరావతిని రాజధానిగా ప్రకటించాలి అని కేంద్రం పైన ఇటు సీఎం చంద్రబాబు ఒత్తిడిని తెస్తున్నారు. ప్రధాని మోదీ మరియు హోంమంత్రి అమిత్ షాలకు కూడా పలుమార్లు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపైనైతే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి భరత్, ఇటు చూస్తే మరి అమరావతి పైన కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఇటు కేంద్రం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ అమూల్య. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటూ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తొడితొడిగా అడుగులు వేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒత్తిడి మేరకు కూడాను 2024 జూన్ 2 నుంచి కూడాను ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధానిగా కూడా ముసాయిదా బిల్లును ఇప్పటికే రెడీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మోడీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ అమిత్ షా పలుమార్లు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధానికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ మొదలైందని చెప్పొచ్చు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనూ దీన్ని పూర్తి చేయాలని కేంద్రం కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించినంత వరకు ప్రధానంగా కూడాను కసరత్తు అయితే మొదలు పెట్టారు. ఏదైతే గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే 2014 విభజన తర్వాత 10 ఏళ్ల పాటు హైదరాబాద్ రాజధానిగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 2024 జూన్ 2 నుంచి కూడాను 10 ఏళ్ల రాజధాని పూర్తి అయిపోయినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి కూడాను అమరావతి రాజధానిగా ప్రకటించాలంటూ కూడాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రితో పాటుగా ఏదైతే విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో నీతి ఆయోగ్తో పాటుగా న్యాయపరమైనటువంటి వ్యవస్థలకు కూడాను తీసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ముసాయిదా బిల్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ముసాయిదా బిల్లుతో పాటుగా కేంద్రం కసరత్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఈ పార్లమెంట్ లో చట్టబద్ధత కల్పిస్తూ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తీసుకురావాలంటూ కూడాను చంద్రబాబు నాయుడు, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు విజ్ఞప్తి మేరకు కూడాను కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. దీనికి సానుకూలంగా స్పందించి ఈ బడ్జెట్ లోనే ఏదైతే ఇప్పుడు జరగబోయేటటువంటి పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు, అదేవిధంగా అధికారికంగా కూడా కసరత్తు చేసేందుకు అన్ని వైపుల నుంచి కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా చట్టబద్ధత కల్పించేటటువంటి అంశాల్లో ఎక్కడైనా ఎటువంటి చిక్కులు ఉన్నాయా అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉందని చెప్పు. ఆ మేరకు కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ నీతి ఆయోగ్ అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా నీతి ఆయోగ్ తో పాటుగా న్యాయ వ్యవస్థ కూడా పంపించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ పార్లమెంట్ లోని ముసాయిదా బిల్లుతో పెట్టడం పాటుగా అమరావతి రాజధాని ఏర్పాటుతో ఒక్కసారిగా రాష్ట్రానికి సంబంధించినంత వరకు రావాల్సినటువంటి నిధులు, నియామకాలతో పాటుగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినంత వరకు రాజధానికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయి కసరత్తు ప్రారంభమైందని చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రాజధానికి సంబంధించినంత వరకు కూడాను ఏదైతే 2014 అనంతరం కూడాను పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందంటారా? ఆ దిశగానే కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటుగా హోంశాఖ అమిత్ షా నిర్ణయాలతోటి ఒక్కసారిగా ఏదైతే ముసాయిదా బిల్లు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి. ముసాయిదా బిల్లుకి సంబంధించినంత వరకు న్యాయ, అదేవిధంగా నీతి ఆయోగ్ అభిప్రాయాన్ని కూడా ఇప్పటికే అడగాలంటూ కూడాను కేంద్రం నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఈ పార్లమెంటు సెక్షన్ లోనే దీన్ని ప్రవేశపెట్టాల్సినటువంటి పరిస్థితి ఉందంటూ కూడాను కేంద్రం నుంచి సంకేతాలు వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే ముసాయిదా బిల్లుకి కావాల్సినటువంటి అన్ని కూడాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ అందించేటటువంటి సిచ్యువేషన్ కనిపించింది. మరీ ముఖ్యంగా విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు రావాల్సినటువంటి నిధులు, నియామకాలకు సంబంధించినంత వరకు కొంత గ్యాప్ ఉండేటటువంటి పరిస్థితుల్లో గ్యాప్ ఫుల్ చేసుకునేందుకు ఏదైతే ముసాయిదా బిల్లు పెట్టడం, దాన్ని ఆమోదించడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా అమరావతికి రావాల్సినటువంటి నిధులు, నియామకాలపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉండబోతా ఉన్నది. దీంతో అడుగులు వేయడంతో పాటుగా బడ్జెట్ లో ముసాయిదా బిల్లు చట్టబద్ధత కల్పించిన అనంతరం కూడాను అమరావతికి రావాల్సినటువంటి ఏదైతే గృహ నిర్మాణానికి సంబంధించి కానీ, అమరావతి డెవలప్మెంట్ కి సంబంధించి కానీ, రోడ్లకు సంబంధించి కానీ అనేక అంశాలు దీంట్లో పొందుపరిచే అవకాశం ఉండబోతోంది. ముసాయిదా బిల్లుకి సంబంధించినంత వరకు ఒక ప్రాంత అభివృద్ధికి కావాల్సినటువంటి అన్ని వసతులు, వనరులకు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో ముసాయిదా బిల్లులో ఉండే అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే
2024 విభజన చట్టంలో ఉన్నటువంటి 10 ఏళ్ల పాటు హైదరాబాద్ రాజధాని 2024 జూన్ 2తో పూర్తయిపోయినటువంటి నేపథ్యంలో ఆ రోజు నుంచి కూడాను ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు కూడాను అమరావతి రాజధానిగా కొనసాగించి అప్పటి నుంచి కూడా ఇవ్వాలంటూ కూడాను అంటే ఒక వైపు నుంచి చూస్తే అమరావతి నిర్ణయానికి చూసుకుంటే గనక రాజకీయ ఒత్తిడి కూడా ఒక కీలక ఇది కూడా అని తెలుస్తోంది. దీని గురించి మీరేమంటారు? ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు కూడాను గత కొంతకాలం నుంచి 10 దశాబ్ద కాలం అయిపోయినటువంటి పరిస్థితి. 2014 రాష్ట్ర విభజన అనంతరం కూడాను హైదరాబాద్ గా రాజధాని ఉండడం, తర్వాత గత ప్రభుత్వం తీసుకున్నటువంటి 3 రాజధానుల నిర్ణయంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధానికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా అయోమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటుగా దేశంలో ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాల్లో ప్రజలు కూడా అయోమయానికి గురైనటువంటి పరిస్థితి. 3 రాజధానుల పేరుతో ఒక్కసారిగా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడే అమరావతి రాజధానిగా తీర్చిదిద్దుతాం, అమరావతికి కావాల్సినటువంటి పర్ క్యాపిటల్ సంబంధించినంత వరకు పూర్తి ఆదాయ వనరులను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిగా రూపుదిద్దే అవకాశం ఉండబోతా ఉందంటూ కూడా గతంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా 2024 ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ 2024 అనంతరం కూడాను దానికి సంబంధించినంత వరకు కావాల్సినటువంటి పర్ క్యాపిటల్ కి సంబంధించి ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినంత వరకు అప్పటిచ్చినటువంటి రైతులు భూసేకరణతో పాటుగా అక్కడ ఉండేటటువంటి వనరులు, అదేవిధంగా రాజధానికి సంబంధించినంత వరకు చట్టబద్ధతకి ఏవైతే కావాల్సినటువంటి పరిస్థితి, ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినంత వరకు కూడా అక్కడ ఉండేటటువంటి విస్తరణ ఎంతవరకు తీసుకోబోతున్నారు, ఏ బిల్డింగ్స్ రాబోతా ఉన్నాయి, రాజధానికి సంబంధించినంత వరకు అక్కడ ఉండేటటువంటి వనరులు కానీ వస్తువులకు సంబంధించి కానీ అక్కడ ఉండేటటువంటి ఉద్యోగ కల్పన అంశంలో కానీ అక్కడ తీసుకోవాల్సినటువంటి అసెంబ్లీ సెక్రటేరియట్ అదేవిధంగా మొదలగు వాటి నిర్మాణాలకు సంబంధించి కూడా పూర్తిగా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో మళ్ళీ ఒకసారిగా 3 రాజధాని బిల్లును రద్దు చేయడంతో పాటుగా అమరావతి రాజధానిగా తీసుకురావడం, దాంతో పాటుగా చట్టబద్ధత కల్పించేటటువంటి ప్రక్రియకి సంబంధించినంత వరకు త్వరిగా అడుగులు వేస్తున్నటువంటి సమయంలోనే ఇంత సమయం పట్టిందంటూ కూడా తెలుస్తా ఉంది. దానికి ఇప్పుడు కేంద్ర కేబినెట్ ఆమోదం ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉందంటారు భరత్? ఈ రాజధానికి సంబంధించినంత వరకు కూడా 18 నెలల నుంచి ముసాయిదా బిల్లుకు సంబంధించి పూర్తి కసరత్తు చేసినటువంటి పరిస్థితి. న్యాయ నీతి ఆయోగ్ కి సంబంధించినంత వరకు అభిప్రాయ సేకరణకు కూడాను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందంటే ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సెక్షన్స్ బడ్జెట్ లో అమరావతి రాజధానికి సంబంధించి చట్టబద్ధత ముసాయిదా బిల్లు తీసుకొచ్చే అవకాశం 100% కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరే ఇతర కారణాలతో అయినా సరే మరొక నెక్స్ట్ సెక్షన్ లోనైనా తీసుకొచ్చే అవకాశం, అంటే 100% కేంద్ర ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కాబట్టి రాజధానికి సంబంధించినంత వరకు కీలక అంశాలు తీసుకునేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. 10 ఏళ్లుగా హైదరాబాద్ రాజధాని అనంతరం కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని పైన క్లారిటీ లేనటువంటి పరిస్థితి. ఇటు రాష్ట్ర ప్రజలతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో ఉండేటటువంటి ప్రజలకు కానీ రాజకీయ నేతలకు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే చెప్పలేనటువంటి పరిస్థితుల్లో చట్టబద్ధత కల్పించేటటువంటి ప్రక్రియకు సంబంధించినంత వరకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చట్టబద్ధత కల్పించేటటువంటి అంశాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు కావాల్సినటువంటి అన్ని పేపర్స్ ను కూడా రెడీ చేసి ఇప్పటికే కేంద్రంకు పంపించినటువంటి సిచ్యువేషన్ లో ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సెక్షన్స్ బడ్జెట్ లోనే ప్రవేశపెట్టే అవకాశం 100% కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించినంత వరకు అన్ని ప్రక్రియలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ నేపథ్యంలోనే న్యాయ నీతి ఆయోగ్ కు పంపించి అభిప్రాయ సేకరణ అనంతరం కూడా బడ్జెట్ లో తీసుకొచ్చే అవకాశం 100% కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ భరత్. చూసుకుంటే అమరావతి పైన కీలక నిర్ణయం దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియను ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో పూర్తి చేయాలి అంటూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాజధాని బిల్లును పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తుంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. ముసాయిదా కేబినెట్ నోట్ను కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి న్యాయ నీతి ఆయోగ్లకు పంపి అభిప్రాయాన్ని కూడా కోరింది కేంద్రం. త్వరగా అభిప్రాయం చెప్పాలి అంటూ హోంశాఖకు ఆదేశాలను జారీ చేసింది. అమరావతిని రాజధానిగా ప్రకటించాలి అని కేంద్రం పైన ఒత్తిడి తెస్తూ ఉన్నారు సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ మరియు హోంమంత్రి అమిత్ షాకు కూడా పలుమార్లు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే కీలక అడుగులను వేస్తుందనే చెప్పాలి కేంద్రం.